సోషల్ మీడియా వేదిక సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ చేయడం, అసభ్యకర వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. అయితే హద్దులు దాటి ప్రవర్తిస్తున్న సైబర్ వేధింపులపై నటి లావణ్య త్రిపాఠి కొనితల పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తన పరువుకు భంగం కలిగించేలా ఆన్లైన్ వేధింపులకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాతో తన కుటుంబ సభ్యులపై ఒక వ్యక్తి నిరంతరం అసభ్యకర పోస్టులు పెడుతున్నట్టు లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా పర్పుల్ క్రేయాన్ 00 అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన వ్యక్తిగత జీవితాన్ని, గౌరవాన్ని దెబ్బతీసేలా అసభ్య పదజాలంతో దూషణలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. లావణ్య ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసును అత్యంత కీలకంగా పరిగణిస్తున్నారు. ఐటీ చట్టం సెక్షన్ 67తో పాటు కొత్తగా అమల్లోకి వచ్చిన భారత న్యాయ సంహిత సెక్షన్లు 78, 79 కింద కేసు నమోదు చేశారు. సదరు ఇన్స్టా ఖాతా ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతోంది, ఆ వ్యక్తి ఎవరు అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సాగర్, చెప్పండి, మొత్తంగా లావణ్య త్రిపాఠి అటు సైబర్ క్రైమ్ పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది, ఆ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తమను టార్గెట్ గా చేస్తూ అసభ్య పదజాలంతో దూషిస్తున్నారంటూ నటి మెగా కోడలు లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెగా ఇంటి మహిళలకు సోషల్ మీడియా వేధింపులు ఆగడం లేదు. తాజాగా మనం చూసాం, రేణు దేశాయ్ కూడా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్యంగా కామెంట్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారంటూ పేర్కొన్నారు. తాజాగా లావణ్య త్రిపాఠి నిన్న తన మేనేజర్ ద్వారా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఇన్స్టా వేదికగా ఇన్స్టాలోని పర్పుల్ క్రేయాన్ 00 అనే అకౌంట్ ద్వారా ఈ వేధింపులు జరుగుతున్నాయంటూ కూడా ఆమె కొన్ని ఆధారాలను కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సమర్పించారు. తన కుటుంబ సభ్యులను తనను లక్ష్యంగా చేసుకుని పోస్టులు, కామెంట్లు అసభ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ లావణ్య త్రిపాఠి ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ వేధింపులు గత కొంతకాలంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం, గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా ఆమె పేర్కొన్నారు. కొన్ని పోస్టులపై కామెంట్ల రూపంలో అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా వ్యక్తిత్వం పైన కూడా వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా కూడా వాళ్ళు పోస్టులు పెడుతున్నారంటూ కూడా ఆమె పేర్కొన్నారు. వర్చువల్ క్రయంతో పాటుగా మరికొన్ని సోషల్ మీడియా అకౌంట్ల నుంచి కూడా ఈ వేధింపులు జరుగుతున్నాయంటూ కూడా ఆమె పేర్కొన్నారు. ఆ ఇన్స్టా అకౌంట్ ఏదైతే పర్పుల్ క్రేయాన్ 00 అనే అకౌంట్ తో పాటుగా మరికొన్ని అకౌంట్లకు సంబంధించిన వివరాలను కూడా ఆమె కంప్లైంట్ చేసిన సందర్భంగా కొన్ని ఆధారాలను సైబర్ క్రైమ్ పోలీసులకు సమర్పించారు. పోలీసులు లావణ్య త్రిపాఠి ఇచ్చిన ఫిర్యాదు పైన ఐటీ యాక్ట్ 67 తో పాటుగా బిఎన్ఎస్ లోని 78, 79 యాక్టుల ప్రకారం కూడా కేసు నమోదు చేశారు. అయితే ప్రధానంగా ఈ ఇన్స్టా అకౌంట్ ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు, ఇన్స్టా అకౌంట్ లో నుంచి తాను లావణ్య త్రిపాఠిపై చేసినటువంటి కామెంట్స్ ను తొలగించడంతో పాటుగా ఆ కామెంట్లు చేస్తూ అకౌంట్ ని హ్యాండిల్ చేస్తున్నటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా రేణు దేశాయ్ ఇచ్చిన ఫిర్యాదుతో పాటుగా ఇటు మరోసారి లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం మెగా ఇంటి మహిళలకైతే వేధింపులు ఆగడం లేదని చెప్పుకోవచ్చు. దీనిపైన పోలీసులు సెలబ్రిటీల పైన ఓవరాల్ గా ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే సెలబ్రిటీలకు సోషల్ మీడియా వేదికగా అసభ్య కామెంట్లు, వేధింపులు అనేది జరుగుతున్నాయి. దీనిపైన పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ట్రై కమిషనరేట్ల ఆధ్వర్యంలో సపరేట్ గా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనిపైన పోలీసులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆ సోషల్ మీడియా అకౌంట్లు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వారిని ఐపీ అడ్రస్ల ద్వారా గుర్తించి వారికి తదుపరి చర్యలు వారిపైన తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం. రైట్ సాగర్, థ్యాంక్ యూ.